హాయ్ అండి. మరొకసారి అసలు నీ క్లాస్ రూమ్‌ని వదలాలని లేదు నాకు. ఎందుకంటే సమాజమే నా క్లాస్ రూమ్ అని చెప్పాను కదండీ! అది మీరు యాక్సెప్ట్ చేయండి. మరి ఇప్పుడు మీ ముందుకు నేను ఇప్పటిదాకా పాడినటువంటి ఆ విద్యార్థుల యొక్క భవిత గురించి, విద్యార్థులు ఎలా ఉండాలి, మనకు స్వరాజ్యం ఎలా తేవాలన్నదే మీకు ఈ పాటలోని అంశము. అది ఇప్పుడు రెండవ పల్లవి చరణం పాడుతున్నాను. విద్యలోని విలువలు పొంది వృత్తి చేత ఉద్యోగులయ్యి దేశ భవితను దిద్దిన రోజు, మంచి పౌరులుగా నిలిచిన రోజు, దేశ ప్రగతిని చాటించిన రోజు, బళ్ళే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గురువు చేతిలో చెక్కబడిన శిలలైన విద్యార్థులతో శిల్పాలుగా మారిన రోజు, ప్రజాదరణ పొందిన రోజు, పాలకులై పరిపాలన చేసిన రోజు, బళ్ళే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే భవిత రోజు. ఈ రకంగా మనము పిల్లలను పాఠశాలలో ఉపాధ్యాయులు మరి డ్రిల్ పీరియడ్లో డ్రిల్ చేయించటము, ఆటల పీరియడ్లో ఆటలాడించటము, అదేవిధంగా మరి ఎప్పుడైతే ఖాళీ సమయం ఉంటుందో పిల్లలు మరి కొట్లాడుకోకుండా, అల్లరి చేయకుండా, డిస్టర్బ్ కాకుండా వాళ్ళని డిసిప్లిన్డ్గా ఉంచాలి ఒక దగ్గర అని అంటే ఇలాంటి పాటలు మనం ఏం చేయాలి, చక్కగా పిల్లలకు పాడి వినిపించాలండి. ఇటు రండి, రండమ్మా, రండి రా, కూర్చోండి, మీకు నేను పాట పాడి వినిపిస్తాను, లేదా అని ఏదైనా జనరల్ నాలెడ్జ్ చెప్తాను, లేకపోతే ఏదైనా చెప్తానని చెప్పినప్పుడు పిల్లలు ఉత్సాహానికి ఉరికొస్తారండి. ఉరికొచ్చి మన చుట్టూ కూర్చుంటారు, మనల్ని కూడా వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మేము కూడా మరి చిన్నప్పుడు నేర్చుకున్న పాటలే కదండి. 72, 73 అంటే ఎక్కడండి 2-3 తరగతులు అప్పుడు మేము. మరి అవన్నీ అప్పటికే ఉన్నాయి. ఆ గొప్ప మరి నాయకులు ప్రదర్శించినటువంటి ఆ సినిమాలలో ప్రదర్శన, ఆ ట్యూన్, మరి ఆ సుశీలనో ఘంటసాల ఎవరున్నారు అప్పుడు, వాళ్ళ యొక్క స్వరం ఏంటండి, అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన అది వరం అండి, అందరికి రాదు. పాఠశాల అందే పిల్లలు చక్కగా